హలో గైస్, మనం వెజ్ లివర్ ఫ్రై ఎలా చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ తోటకూర తీసుకొని దాన్ని బాగా ఒలిచిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని హాట్ వాటర్ పెట్టుకొని అది బాయిల్ అయిన తర్వాత తోటకూర మనం ఏదైతే దించుకున్నామో అదంతా వేసుకున్న తర్వాత బాగా ఉడకాలి. అది ఒక 5 minutes చాలు. మరి పూర్తిగా ఉడకబడలేదు, కొంచెం లైట్గా ఉడికితే చాలు. బబుల్స్ వచ్చిన తర్వాత దాన్ని తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. నీళ్ళన్నీ వదిలించేసి ఒక బౌల్లో తీసుకుని తర్వాత దాంట్లో పేస్ట్ ఒక జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత దాంట్లో మనం ఏదైతే ఉడకబెట్టామో ఆకుకూర మిక్సీకి వేసి పేస్ట్ లాగా మనం చేసుకోవాలన్నమాట. ఆకుకూరని మనం ఎంతో అది ఉడకబెట్టిన దాన్ని పేస్ట్ లాగా చేసుకుంటే అది కొంచెం మనం మధ్యలో చూసి కొంచెం బాగా పేస్ట్ లాగా అయిపోయింది. మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని తినేపప్పు కొంచెం పుట్నాల పప్పు అంటారు, తినేపప్పు అంటారు. ఆ పొడి ఒక కప్పు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, ఎంత కావాలో సరిపోద్దో అంత ఉప్పు వేసుకొని తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ తోటకూర మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అదంతా దాంట్లో వేసి మిక్సీ జార్లో పట్టిందంతా వేసేసిన తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి. మనం అంత గట్టిగా అవ్వకూడదు, అంత లూజ్గా అవ్వకూడదు అన్నమాట. మనం మిడిల్లో టెక్స్చర్ అనేది ఫామ్ అవ్వాలి. అటు గట్టిగా ఫామ్ అయినా రాదు, అలా జారుగా అయినా రాదు. సో బాగా బాగా ఎంత సరిపోద్దో అంత బాగా కలిపిన తర్వాత దాన్ని మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఉంటే ఇడ్లీ పాత్ర, లేదంటే ఏదైనా బౌల్ తీసుకొని దాన్ని ఆవిరి చేసుకోవాలన్నమాట. ఆవిరి చేసి నా దగ్గర కేక్ బౌల్ ఉంది. సో కేక్ బౌల్కి కొంచెం ఆయిల్ పట్టించి తర్వాత అది మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ మొత్తము కేక్ బౌల్లో నేను వేసుకున్నామాట. వేసుకున్న తర్వాత లాస్ట్లో ట్యాప్ చేసి నీట్గా స్ప్రెడ్ చేసి బాగా మెత్తగా బాగా స్మూతీగా ఉండాలి. అదే బాగా చేసిన తర్వాత మనం ఇడ్లీ కుక్కర్లో అనేది ఆవిరి పెట్టాలి. ఒక 10 to 15 minutes ఆవిరి పెట్టింది. బబుల్స్ అనేది ఏం లేకుండా బాగా ట్యాప్ చేసి పెట్టాలి. సో 15 minutes అలా ఇడ్లీ పాత్రలో పెట్టిన తర్వాత మనం చెక్ చేసుకుని ఒక స్పూన్ కానీ ఫోక్ కానీ పెట్టి టెస్ట్ చేయాలన్నమాట. మనకి ఫోక్కి స్పూన్కి కానీ అంటుకుంటే ఇంకా అవ్వనట్టు, ఇది అంటుకోలేదు కాబట్టి రెడీ అయినట్టు. సో మనం ఒక ప్లేట్లో తీసుకొని లివర్ షేప్, మనకి ఫేక్ లివర్ షేప్స్ కాబట్టి ఎలా కావాలంటే అలా షేప్స్ కట్ చేసుకొని మనం ఫేక్ లివర్ షేప్ అనే కనిపించాలి కాబట్టి సో లివర్స్ అనేలాగా షేప్స్ లాగా మనం కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే మనం ఆవిరి పెట్టామో అది డీప్ ఫ్రై చేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. మిడిల్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎంత క్రిస్పీగా వస్తే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం మధ్యలో తిప్పుతూ ఉండాలి. దానికి ఎంత పడతాయో అన్ని వేసుకొని తిప్పుకొని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు చేసి మధ్యలో ఊరికే జస్ట్ తిప్పుతూ ఉండాలి. లేదంటే ఎక్కువ అన్నాం అనుకో దాన్ని అవన్నీ కొంచెం స్ప్రెడ్ అయిపోయి బజ్జీగా అయిపోద్ది. సో మనం ఎక్కువ తిప్పకుండా లైట్గా తిప్పి అవి క్రిస్పీ లాగా వస్తాయి అన్నమాట. సో ఈ వెజ్ లివర్ ఫ్రై దాన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎంత తగినంత ఆయిల్, ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసిన కరివేపాకు, తర్వాత ఆనియన్, ఎర్రగడ్డ వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఉప్పు వేసుకొని
తొందరగా కుక్ కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ లాగా వస్తాయి. కొంచెం తగినంత ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసి దాన్ని మళ్ళీ కలిపిన తర్వాత బాగా బ్రౌనిష్ వచ్చిన తర్వాత దాంట్లో మసాలాలు వేసుకోవాలి. కారం బాగా ఫ్రై చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటాయి అన్నమాట ఆనియన్స్. సో దాంట్లోకి కారం మనకి ఎంత కావాలో అంత కారం వేసుకొని తగినంత కొంచెం ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు, లేదా ఒక స్పూన్ కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మన దగ్గర ఏ మసాలా ఉన్నా వేసి కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పచ్చివాసన ఎంత ఫ్రై అవుతే అంత బాగుంటుంది. తర్వాత కొంచెం కర్డ్ వేసుకొని నేను ఒక స్పూన్ అంత కర్డ్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా హెవీ అవుతుంది అన్నమాట. సో కర్డ్ వేసుకున్న తర్వాత అది కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కర్డ్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఆ లివర్ ఫ్రై అనేది మనం దాంట్లో వేసి వెజ్ లివర్ ఫ్రై దాంట్లో వేసి టాస్ చేసి గంటతో కలబెట్టకూడదు. గంటతో కలిపెడితే మాత్రం అవి కొంచెం పిసుగా అది మెత్తగా అయిపోతాయి. సో మనం జస్ట్ టాస్ చేయాలంతే. టాస్ చేసిన తర్వాత లాస్ట్లో మనం నిమ్మకాయ వేసి రెడీ. వెజ్ లివర్ ఫ్రై ఈజ్ రెడీ. థ్యాంక్ యూ. మీకు నచ్చింది. ఇంకా మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్